పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే గూడెం బ్రదర్స్ పటాన్చెరుతో పాటు వివిధ ప్రాంతాల్లో మైనింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. గతంలో గూడెం మధు మైనింగ్ కేసులో జైలుకు వెళ్లొచ్చారు. 4 ఎకరాలకు అనుమతి తీసుకుని 15 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించారని కేసు నమోదు చేశారు. ఇక రీసెంట్ గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అల్లుడు 3 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ కొనుగోలు చేశాడు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే గూడెం బ్రదర్స్ పటాన్చెరుతో పాటు వివిధ ప్రాంతాల్లో మైనింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. గతంలో గూడెం మధు మైనింగ్ కేసులో జైలుకు వెళ్లొచ్చారు. 4 ఎకరాలకు అనుమతి తీసుకుని 15 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించారని కేసు నమోదు చేశారు. ఇక రీసెంట్ గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అల్లుడు 3 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ కొనుగోలు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, అప్డేట్స్ ఏంటి? సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే ఇటు కుమార్తె ఇంట్లో కూడా సోదరులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే ఇటు కుమార్తె ఇంట్లో కూడా సోదరులు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 3 ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటికే గత కొన్ని గంటలుగా జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు ఇటు గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో నుంచి కావచ్చు, ఆయన సోదరుడి నివాసంలో సోదాల్లో భాగంగా కూడా పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతే పెద్ద మొత్తంలో కూడా భారీ మొత్తంలో నగదు లభించినట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే మొత్తానికి ఈడీ సోదాలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ కు సంబంధించి కూడా ఇటు మైనింగ్ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. సంతోష్ గ్రానైట్స్ పేరుతో వీళ్ళు ఇటు పటాన్చెరు పరిధిలోని జిన్నారం, లకడారం గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సంతోష్ గ్రానైట్స్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి గతంలో కూడా అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా కేవలం ఒక 4 ఎకరాలకు మాత్రమే పర్మిషన్లు తీసుకొని దాదాపు 15 ఎకరాల్లో ఈ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు కూడా అప్పట్లో అధికారులు ఫిర్యాదులు చేసినటువంటి సమయంలోనే ముఖ్యంగా ఇటు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇటు మధుసూదన్ రెడ్డి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అక్రమ మైనింగ్ కేసులో గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది. అయితే వీరికి పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున ఇటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. మొత్తం కేంద్ర బలగాల సెక్యూరిటీ మధ్య 3 ప్రాంతాల్లో కూడా ఈడీ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి మొత్తం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, ఇటీవల చేసినటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. చేసినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించి కూడా గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటీవలే ఇటు గూడెం మహిపాల్ రెడ్డి అల్లుడు ఒక ల్యాండ్ క్రూజర్ను 3 కోట్ల రూపాయలు పెట్టి కూడా కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇటు ఈడీ అధికారులు మొత్తం అటు అల్లుడిని ప్రశ్నిస్తున్నారు. అలాగే కుమార్తెకు సంబంధించి కావచ్చు, వీళ్ళ బ్రదర్స్ అందరికి సంబంధించినటువంటి మొత్తం ఆ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఇతరత్ర అన్ని విషయాల మీద కూడా కొంత ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి కూడా కొంత ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొంత చర్చ నడుస్తుంది. ఇక ఇంటి వద్ద ప్రస్తుతం ఎక్కడైతే
ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ సోదాలు కొనసాగుతున్నటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో లోపల ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు బయట నుంచి కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో జరుగుతున్నటువంటి యొక్క ఈడీ సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం కొంత అటు ఆసక్తికర విషయాల పరిణామాలు అయితే సంభవిస్తూ ఉన్నాయి. మరికొన్ని గంటల పాటు యొక్క సోదాలు తనిఖీలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కొంత భారీ మొత్తంలో నగదును సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ, అలాగే కొన్ని కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు, అన్నింటిని కూడా తనిఖీ చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కూడా మనకు ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మొత్తానికి ఈ యొక్క మెయిన్గా వ్యాపార లావాదేవీలకు సంబంధించి కావచ్చు, మైనింగ్కు సంబంధించినటువంటి విషయాల మీద ఈడీ అధికారులు ఫోకస్ చేసి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇటు గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ నుంచి సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనకు ఈ సోదాల్లో కనిపిస్తోంది. చంద్రిక.